హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవాని వెంకీ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి ఫ్రెండ్స్. అయితే ఏంటంటే ఈరోజు మనకు వచ్చేసి మా ఇంట్లో ఆకుకూర స్పెషల్ అనమాట. ఆకుకూర స్పెషల్ వచ్చేసి తోటకూర ఫ్రై అండ్ గోంగూర పచ్చడి. మనం చికెన్ మటన్ తినటం కన్నా ఇలా ఆకుకూరలు తినడం చాలా మంచిది ఫ్రెండ్స్. నేను వీక్లీ 2 టైమ్స్ అన్నా వండుతాను, వారానికి 2 సార్లు అయినా నేను ఆకుకూరలు వండుతాను. ఇది గోంగూర పచ్చడి కన్నా లేకపోతే ఇలా పప్పు తోటకూర కానీ, తోటకూర ఫ్రై కానీ, పప్పు పాలకూర కానీ, పప్పు బచ్చల కూర కానీ ఇట్లా ఎక్కువ వండుతాను అనమాట. ఆకుకూర చాలా మంచిది ఫ్రెండ్స్. అయితే ఏంటంటే ముందుగా బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని మనం కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి ఎల్లుల్లిపాయలు దానిలో వేసి కొంచెం వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం తాలింపు దినుసులు ఉంటాయి కదా, అన్నీ మనం పోపు దినుసులు వేసేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్నాక నేను వచ్చేసి తోటకూరలో కారం వేయను ఫ్రెండ్స్. కారానికి బదులుగా ఎండుమిరపకాయలు వేస్తాను. ఎండుమిరపకాయలు ఇలా తుంపుకొని దానిలో వేసుకుంటాను అనమాట. కారం వేయను, అంటే సింపుల్గా అయిపోద్ది చాలా. మీరు ఎక్కడికన్నా బయటికి వెళ్ళాల్సినప్పుడు కూడా చాలా సింపుల్గా అయిపోద్ది. అమ్మ తోటకూర ఫ్రై అని కాదు, చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. అలా ఎండుమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఈ ఫ్రై అయ్యేలోగా మన తోటకూర శుభ్రంగా కడిగేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తోటకూర వచ్చేసి దానిలో సన్నగా ఇసుకుంటుంది అనమాట. ఒక 4-5 సార్లైనా కడగాలి. అలా కట్ చేసి పక్కన పెట్టుకుందాను అనమాట. శుభ్రంగా నీట్గా కడిగేసి ఈ వేయించుకున్నటువంటి తాలింపు దినుసుల్లో ఇవి వేసేయాలన్నమాట. తోటకూర అంతా కూడాను వేసేసి ఒకసారి అంతా కూడా మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత దీనిలో వచ్చేసి మన రుచికి సరిపడా ఉప్పు, అంటే ఇది ఫ్రై ఐటెం కాబట్టి నేను సాల్టే వాడతాను. మామూలుగా ఏమైనా పులుసు ఐటెం అయితే గల్లుప్పు వాడతాను. ఇలా తోటకూర వేసేసి మూత పెట్టుకుంటే మనకి త్వరగా మగ్గుతుంది ఫ్రెండ్స్. మూత పెట్టుకోపోయినా మగ్గుతుంది కదా, కొంచెం టైం పడుతుంది. మనం మూత పెట్టుకుంటే కనుక త్వరగా మగ్గుతుంది. మూత పెట్టుకొని 10 మినిట్స్ మగ్గనిచ్చి మళ్ళీ తీసేదంతా కూడా ఒకసారి తిప్పుకోవాలి, అదంతా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత దానిలోకి వచ్చేసి మనకు రుచికి సరిపడినంత సాల్ట్ను హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం ఎందుకంటే దీనిలో కారం వేయమన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం కారానికి బదులుగా దీనిలో మనం ఎండుమిరపకాయలు వేసేసాం కాబట్టి ఉప్పును పసుపు వేసుకొని అదంతా కూడా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని 10 మినిట్స్ మగ్గనిచ్చుకుంటే మనకి ఎంతో ఇష్టమైన తోటకూర ఫ్రై రెడీ అయిపోద్ది అనమాట. చాలా సింపుల్గా ఉంది కదా. మీరు కూడా ఇలాగే ట్రై చేస్తారా, లేకపోతే వేరే డిఫరెంట్గా ట్రై చేస్తారా కామెంట్ చేయండి. నేను ఎప్పుడు తోటకూర ఫ్రై చేసినా ఇలాగే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. నా స్టైల్లో అయితే తోటకూర ఫ్రై ఇదనమాట. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అలా మూత పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలా మగ్గిపోద్ది అనమాట. మనకి 10 మినిట్స్లో తోటకూర ఫ్రై రెడీ అయిపోద్ది. నెక్స్ట్ ఐటెం వచ్చేసి పల్లెటూరు స్టైల్లో గోంగూర పచ్చడి అనమాట. దానికి ముందుగా మనం ఎండుమిరపకాయలను కరివేపాకు వేసి నూనెలో వేయించుకోవాలి. అలా వేగినటువంటి ఎండుమిరపకాయలు అవి మరీ బాగా వేయించుకోకూడదు, అంటే మాడిపోయేంత విధిగా వేయించుకోకూడదు అనమాట. అలాగా అంటే వేగాలి, అలా అని చెప్పి వేగకుండా ఉండకూడదు, బాగా మాడిపోకూడదు. అట్లా మీడియం మధ్యలో మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా వేగితే సరిపోద్ది అనమాట. గోంగూరని కరివేపాకు ఎండుమిరపకాయలను కరివేపాకు వేయించుకున్న తర్వాత దానిలో మనకు శుభ్రంగా బొలుచుకొని కడిగినటువంటి గోంగూరను దానిలో వేసి మగ్గనివ్వాలి. ఎందుకంటే గోంగూర కూడా మనం ఫస్ట్ కడిగేసుకొని 4 సార్లు కడుక్కోవాలి ఫ్రెండ్స్. అదంతా కూడా గోంగూరలో సన్నటి ఇసుకుంటుంది అనమాట. అది కూడా కడిగేసి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఆ గోంగూరలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడాను బాగా ఇంకిపోవాలి ఫ్రెండ్స్. ఇంకిపోయి బాగా ఉడికిపోవాలన్నమాట మెత్తగా. అది కూడా చూసారు కదా, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అదంతా వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఇలా నీట్గా మగ్గిపోవాలి. అలా మగ్గిపోయిన దాన్ని మన రోలు దగ్గరే ఉడికించుకున్నటువంటి గోంగూర, వేయించుకున్నటువంటి ఎండుమిరపకాయలు, జీరా, ఎల్లుల్లిపాయలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను ఎండుమిరపకాయల్లోనే గల్లుప్పు వేసేసాను, మీకు చెప్పాను కదా. మా పిల్లలకి గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట. రోలు దగ్గరే ఉన్నారు చూసారా, నన్ను కూడా వీడియో తీ మమ్మీ అని ఎండుమిరపకాయల్లో సాల్ట్ వేసుకొని మనం అలా మెత్తగా నూరుకోవాలన్నమాట. ఎండుమిరపకాయ ఇత్తనాలు అయిన ఉంటాయి కదా, అవి కూడా నీట్గా నలిగిపోవాలి. మిక్సీ చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది కానీ ఫ్రెండ్స్, రోట్లో చేసుకుంటే గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉండిద్ది. మా పల్లెటూరులో మేము అందరం ఇలాగే చేస్తాం. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అంటే కొంతమంది మిక్సీ వేస్తారు కానీ మిక్సీలో అలా కాదు, ఎండుమిరపకాయలతో చేస్తామో పచ్చిమిరపకాయలతో కూడా చేస్తాం ఫ్రెండ్స్. అలా మెత్తగా నూరుకున్నటువంటి ఎండుమిరపకాయలు దానిలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా గోంగూర, రోల్ దగ్గర కూడా అన్నీ పెట్టుకుంటే మనం స్పీడ్గా అయిపోద్ది, అన్నీ టకటగా వేసుకోవచ్చు. మళ్ళీ నూరి మళ్ళీ పైకి లేసి తెచ్చుకోవడం కన్నా
అన్నీ దగ్గర పెట్టేసుకోవచ్చు. అలా గోంగూర వేసుకొని గోంగూర మెత్తగా నూరుకోవాలి. అయితే ఫ్రెండ్స్ వీడియో అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా, మీ కుటుంబంలో ఒక సభ్యురాలుగా నన్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తాక చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను తీయగలుగుతానమాట. అంటే మాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చూస్తారని చెప్పేసి నేను చాలా వీడియోస్ వస్తాయి, నేను చూపిస్తాను. ఇలా గోంగూర వేసింది కదా, వేసిన తర్వాత వచ్చేసి దీని గోంగూర వచ్చేసి మనం అలా దంచుతుంటే చిందిద్దని చెప్పేసి ఇలా రౌండ్గా మెదుపుకుంటాం అనమాట. అదంతా కూడా మెత్తగా నలగాలి. గోంగూర అంతా కూడా ఎండుమిరపకాయలు దానిలో వేసేసి అదంతా మెత్తగా దంచుకోవాలన్నమాట. అలా రుబ్బుతుంటే త్వరగా నలిగిద్ది. మనం దంచితే చింది కంట్లో పడిద్ది అనమాట. అందుకని చెప్పేసి అలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా గోంగూర అంతా కూడాను దానిలో మెత్తగా నలిగిపోయిన తర్వాత మన ఇందాక ఎల్లుల్లిపాయలను జీరా చూసాం కదా, అవి దీనిలో వేసుకోవాలన్నమాట. ఇదంతా గెరటితో కూడా మనం మెత్తగా దంచుకున్నది అంటే కొంచెం పక్కన పెట్టేసుకొని దానిలో ఎల్లుల్లిపాయలు, జీరా, ఈ ఎల్లుల్లిపాయలు మా అమ్మాయి ఒకటి మా అబ్బాయి ఒకటి వేశారనమాట. పాప ఏమో ఎల్లుల్లిపాయలు వేసింది, బాబు ఏమో జీరా. మేము కూడా చేస్తాం పచ్చడి అని చెప్పేసి దానిలో వేసి అవి మెత్తగా దంచుకోవాలి. ఎల్లుల్లిపాయలు వచ్చేసి మెత్తగా నలగాలి ఫ్రెండ్స్. మెత్తగా నలిగిన తర్వాత అదిగోండి మా అమ్మ దంచుతుంది కదా, అలా మెత్తగా దంచుకోవాలి. నేను వచ్చేసి వీడియో ఫ్రెండ్స్ నాకు దగ్గర ట్రైపాడ్ ఉంది కానీ అది ఇరిగిపోయిందనమాట. మా పిల్లలు విరగొట్టేశారు. అయితే ఏంటంటే నేను చేత్తోనే వీడియో తీస్తున్నాను. అది కొంచెం అటు ఇటు కదులుతుంది, ఏమనుకోండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకో ట్రైపాడ్ కొంటాను, కొంచెం టైం పట్టిద్ది. ఈలోపు ఇలాగే తీస్తాను వీడియోస్. అయితే అదంతా నలిగిందంతా కూడా గోంగూర దానిలో వేసేసుకొని మెత్తగా నూరుకోవాలి. మెత్తగా ఇలా రుబ్బుతుంటే కనుక త్వరగా మనకి మిక్స్ అయిపోద్ది అనమాట. ఇలా దంచేదానికన్నా రుబ్బుతుంటే మిక్స్ అయిపోద్ది. ఇదంతా కూడా త్వరగా నూరుకుంటే మనకి ఎంతో ఇష్టమైనటువంటి గోంగూర పచ్చడి రెడీ అనమాట. మీలో ఎంతమంది ఫ్రెండ్స్ రోట్లో పచ్చడి చేసిన తర్వాత అన్నం తుడుచుకుంటారు? మేము ఈ గోంగూర పచ్చడినే కాదు, ఏ పచ్చడి చేసినా సరే కంపల్సరీగా రోట్లో తుడుచుకుంటాం అనమాట. అది అయిపోయిన తర్వాత నేను పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను డైలీ ప్రతిరోజు కూడా పూజ చేసుకుంటాను, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా. నేను పూజ చేసిన తర్వాత పూజ చేసుకొని టిఫిన్ చేసేసి అప్పుడు మళ్ళీ టిఫిన్ చేసిన అంట్లో ఏమైనా ఉంటే తోముతాను. నేను ప్రతిరోజు దీపం పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇంట్లో. అది అలా దీపారాధన చేసుకుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించిద్ది అనమాట. ఇలా పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ చేశాను ఫ్రెండ్స్. టిఫిన్ చేసిన తర్వాత టిఫిన్ చేసిన గిన్నెలు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా కడిగేసుకుంటాను అనమాట. మళ్ళీ సాయంత్రానికి అవి ఎక్కువ పడతాయి అని చెప్పేసి ఎప్పుడు పని అప్పుడే చేసిన త్వరగా అయిపోద్ది కదా ఫ్రెండ్స్ అని చెప్పేసి ఇంట్లో అంట్లు తోమేసి అలా అగ్గిలో పెట్టేశాను. నీళ్ళు ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయని. పిల్లలు రాగానే పపాయ కోసిచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో వస్తాను. నమస్తే.